కమింగ్ టు లావణ్య రాజ్ అనాలా అనద్దా మరి మీరు డిసైడ్ చేయాలి. ఇంకా రాజుతాడు ఆమె అలానే కదా మనందరికి ఫేమస్ అయింది తెలిసింది. ఏంటి కేసుల మీద కేసులు పడుతున్నాయి, రియలైజేషన్ రావట్లేదా, లేకపోతే తెలియకుండానే తప్పులు జరిగిపోతున్నాయా, లేకపోతే అల్లడి ఒకటి పడింది కదా ఇంకెన్ని పడితే ఏంట్లే అనుకుంటున్నా. ఒక్కసారి అదే చెప్తారు, మాదక ద్రవ్యాలు డ్రగ్స్లో ఒక్కొక్కసారి ఒక మనిషి ఎంటర్ అయితే దాని నుంచి బయటికి రావడం అనేది చాలా 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 కష్టమైన పని. అది ఎంత ఎక్కువ మీరు దాంట్లో ఉంటే అంత దానికి అటాచ్ అయిపోతారు. దాంట్లో మీకు విలువలు మాయమైపోతాయి, వావి వరుసలు మాయమైపోతాయి. చంపుతున్నావా లేకపోతే ఏం చేస్తున్నాం ఏమీ ఉండదు, మన స్వార్థం మాత్రమే కనబడుతుంది. దానికోసం నువ్వు ఎంతకైనా తెగించే స్టేజ్కి ఆ డ్రగ్స్ నేను తీసుకెళ్తాను. ఈవిడ ప్రస్థానం మొదలైందే డ్రగ్స్ తోటి. ఆ వరలక్ష్మి డ్రగ్స్ కేసు ఫస్ట్, తర్వాత నార్సింగి డ్రగ్స్ కేసు సెకండ్. పెద్ద ఈ నార్సింగి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్ దొరికిపోయింది. ఫస్ట్లో దొరకలా. ఆవిడ నన్ను 3 సార్లు పిలిచారు, రాకుండా పోలీసులు బూతులు తిట్టడం ఇటువంటివన్నీ చేస్తుంటే ఇంకా సరే మొత్తానికి ఇన్ఫర్మేషన్ పట్టుకుని వెళ్తే రెడ్ హ్యాండెడ్ దొరికింది, మెత్త దొరికింది, సీజ్ చేశారు, అరెస్ట్ చేశారు, తిరిగి వచ్చింది. బట్ తర్వాత కూడా అప్పటి నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు కూడా ఇన్నిసార్లు ఒక్కసారి డ్రగ్ టెస్ట్ ఆవిడ చేయించుకోవాలి. ఓకే, ఆవిడ బిహేవియర్ చూడండి మీరు. అర్ధరాత్రి పూట వెళ్ళి జనాల మీద ఇళ్ల మీద పడ్డాలు, దౌర్జన్యాలు, పచ్చి బూతులు. అంత ఒక ఆడది ఒక తల్లిని అంత దారుణంగా మాట్లాడుతాం. ఎంతమందితో సంసారం చేస్తే నువ్వు పుట్టావరా అని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడుతుందంటే అది నార్మల్ బిహేవియర్ కాదు ఒక మహిళకి. ఈ డ్రగ్స్, మందు, సిగరెట్ ఇవన్నీ కూడా వాళ్ళని అంత బజార్ లాంగ్వేజ్ మాట్లాడేట్టు చేస్తున్నాయి. ఆ మాటలు మాట్లాడడం ఒకటి, వాళ్ళు చేసే మనందరం నేర్చుకోవాల్సిన పాఠం ఇది. నేను ఇది మళ్ళీ ఏదో మగపక్షపాతి అని చెప్పి అనుకోకండి. మీరు అయినా సరే గూగుల్లో ఆర్ఎల్స్ ChatGPTలో ఇటువంటి వాటిలో కొట్టి చూడండి, ద ఎఫెక్ట్ ఆఫ్ ఆల్కహాల్ అనే మేల్ బ్రెయిన్ అండ్ ఏ ఫీమేల్ బ్రెయిన్. ఆల్కహాల్ అయినా సరే, మాదక ద్రవ్యాలు అయినా సరే, మగవాళ్ళ బ్రెయిన్ కన్నా ఆడవాళ్ళ బ్రెయిన్ చాలా తొందరగా ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, మీరు గమనిస్తే ఈ న్యూ ఇయర్ పార్టీలకి, December 31st పార్టీలకి ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదనే సొయ్యి లేకుండా రోడ్లో ఇంత దాన్ని అదే అమౌంట్ మగాడు తీసుకున్న ఆడవాళ్ళు తీసుకున్న దానికి మీకు ఆ తేడా మీరు ఒకసారి నేను చెప్తున్నాను కదా. మీరు ఇది ఏ మగాడు తాగితే తప్పు లేదు, ఆడు తాగితే తప్ప అని చెప్పి అనుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. తప్పు కాదు కదా, ఆ తర్వాత మనం ఎంత స్టబన్గా ఉండగలుగుతాం, దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతాం అనేది కదా ఇక్కడ. అదే అనేది నేను చెప్పి మీరు జస్ట్ చూడండి. దీనికి తోడు పిల్లలు పుట్టకపోవడం, గర్భ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అవును. సో మనం ఈ సమానత్వం అనేది కొన్ని వాటిలో ఆడవాళ్ళే ఎక్కువ, కొన్ని వాళ్ళు మగాళ్ళు ఎక్కువ. మగాడు గట్టిగా పరిగెత్తగలరు, గట్టిగా ఇది ఉంటుంది. ఆడవాళ్ళు పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం మగవాళ్ళు చేయలేరు. అటువంటి దెర్ ఈస్ అన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ బోత్. అవి మనం అడ్రస్ చేసుకోవాలి. అంతేగాని సమానత్వం, మీరు తాగితే మేము తాగుతాం, నువ్వు ఒక బాటిల్ తాగితే నేను ఒక బాటిల్ తాగితే, ఇది దిస్ ఇస్ టేకింగ్ నో వేర్. సో కాబట్టి దాని లోపలికి వెళ్తే మనిషి విచక్షణ కోల్పోయి ఎన్ని నేరాలు చేస్తారో అనడానికి ఈవిడ ప్రత్యక్షంగా కనబడుతుంది. ఓకే, 1 కాదు 2 కాదు, ఇవాళకి 12 కేసులు నాకు తెలిసి, ఇంకా తెలియని ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇందులో బ్లాక్మెయిల్ కేసులు, 3 అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేసిన కేసులు ఉన్నాయి, 3 డ్రగ్స్ కేసులు ఉన్నాయి, ఇళ్ల మీదకి వెళ్ళి దొమ్మీల కేసులు ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు ఈ డ్రంకన్ డ్రైవ్ లో ఒక అతన్ని హిట్ చేసింది. సో హిట్ చేసింది కూడా పెద్ద విషయం కదా, అది మామూలుగా మాట్లాడుకుంటే వెళ్ళిపోయి. వీళ్ళ టెంపర్మెంట్ ఎలా ఉంటుంది, మాదక ద్రవ్యాలకి లేకపోతే మందుకి, ఇది కారులో బాటిల్ పెట్టుకొని పోతుంది అంటే ఎంత అంటే నన్ను ఎవడేం చేస్తాడులే అని చెప్పి. సో ఇది మనకి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అమ్మాయిలైనా సరే, అమ్మాయిలు ఎస్పెషల్లీ దయచేసి ఈ డ్రగ్స్ జోలికి కానీ మందు జోలికి కూడా వెళ్ళదనే చెప్తాను నేను. మన దరిద్రం ఏంటంటే అమ్మాయిలను పాడు చేయడానికి కాకపోతే పబ్స్లో ఫ్రీ మందు అంటామా, ఈ దరిద్రం ఏంటి చెప్పండి. అంటే ఆడవాళ్ళని మేము దగ్గరుండి చెడగొడతాం. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటే ఓకే, ఉచిత బియ్యం అంటే ఓకే, ఫ్రీ మందు ఏమిటి అందులో, ఎస్పెషల్లీ పబ్బుల్లో. మహిళలకి ఇక్కడ వాళ్ళకి మహిళల మీద ఏ ప్రేమ లేదు. వాళ్ళకి ఏంటంటే మహిళలు పాడైపోతారని తెలుసు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయని తెలుసు. వాళ్ళ కోసం మగాళ్ళు వస్తారు. వాడి మార్కెట్ పెంచుకోవడం కోసం మిమ్మల్ని చెడగొడుతున్నాడు. చాలామంది వాళ్ళకి ఫ్రీ మంది అని చెప్పి సిగ్గు లేకుండా వెళ్ళి అక్కడ మనం అడుక్కు తినేవాళ్ళం కాదు కదా, డబ్బులు ఇస్తే బెచ్చం వేస్తే పోవడానికి.
మన తల్లిదండ్రులు కూడా మనని ఆడపిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే ఆత్మగౌరవంగా సెల్ఫ్ సస్టైన్డ్గా బతకాలమ్మా, ఒక్కళ్ళ దగ్గర పైసా చేయి దాచకుండా బతకాలి. నేను నా కూతురికి ఇది నేర్పిస్తాను నేను ఖచ్చితంగా. నువ్వే ఒకడికి దానం చేసే రేంజ్లో నువ్వు ఉండాలి తప్ప ఒకటి దగ్గర అడుక్కునే స్టేజ్కి ఎప్పుడు వెళ్ళకూడదు నీ చెయ్యి. ఖచ్చితంగా. అలా మనం ఎప్పుడైతే వాళ్ళని పెంచుతామో ఇటువంటి ఫ్రీబీస్కి వాటికి కూడా వెళ్ళరు. ఎవరు ఇటువంటి వాటికి వెళ్తారంటే ఏ ఉద్యోగం సద్యోగం లేక ఏదో రకంగా మనం డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పి చేసుకునే ఇటువంటి వాళ్ళు వీళ్ళకి వెళ్ళి ఆఖరికి ఏం చేస్తారు, మీరు ఆ పబ్లోకి వెళ్తే వీళ్ళు చేసేది ఏంటంటే మీకు కంపెనీ కావాలి. చాలామంది సింగిల్ అబ్బాయిలు వస్తుంటారు. సింగిల్ అబ్బాయిలకి వాడు అదొక బిజినెస్ టాక్టిక్. సింగిల్ అబ్బాయిలకి ఎంట్రీ లేదు, కప్పులు కావాలి. వీడికి కప్పులు ఉండదు. పబ్లో ఎలా ఉంటుందో చూసుకోవాలని వాడికి కోరిక ఉంటుంది. అక్కడ రెడీగా ఉంటారు ఒక 5-6 మంది. మేము కంపెనీ వస్తాం. ఇలా మొదలవుతుంది. ఏంటి కంపెనీ అక్కడితో ఆగదు. అక్కడి నుంచి రూమ్లకు వెళ్ళిపోవడాలు ఇవన్నీ కూడా. ఈ దరిద్రానికి అంతటికీ కారణం డ్రగ్స్, ఆల్కహాల్. వీటిని ఫస్ట్ మనం దూరం చేయాలి. 21 కాదమ్మా, 25 ఏళ్ళ దాకా అసలు పిల్లల్ని దాని జోలికి రాకుండా మనం కాపాడాలి. 25 ఏళ్ళు దాటితే వీళ్ళకి ఒక పెళ్ళి అయ్యి పిల్లలు ఆ సెటిల్మెంట్ ఆ బాధ్యతలో ఉంటారు. 25 ఏళ్ల వరకు పెళ్ళి కాకపోతే కదా వీళ్ళు ఈ రొంపులోకి వెళ్ళిపోతారు, వ్యభిచారం రొంపులోకి వెళ్ళిపోవడం, ఇటువంటి వైపు జరుగుతుంటాయి. సో ఈ లావణ్య అనేది క్లాసిక్ ఎగ్జాంపుల్. మళ్ళీ మందు. నేను అనేది పోలీసులు ఇమీడియట్గా అక్కడ డ్రగ్ టెస్ట్ చేసి ఉండాల్సింది. యాక్షన్ తీసుకుంటే ఇంకోసారి ఇలాంటి చేయడానికి కూడా భయం వేస్తుంది ఎవరికైనా కూడా. ఆవిడకి భయం కాదు, జనాల భయం. ఇప్పుడు ఎవరిని గుద్ది చంపేస్తుంది. వీళ్ళకి ఏముంటుందమ్మా, ఇప్పుడు మందు తాగినాడుకో డ్రగ్స్ తీసుకున్న వాడికి వాడు నడిపేది వాడు చంపేసినా కూడా వాడికి ఏమి ఉండదు, సెన్స్ ఉండదు వాడికి. నిజంగా మీరు అన్నదైతే వాస్తవం. తల్లిదండ్రులు అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆడపిల్లలకు చెప్పాలి. రేపు వాళ్ళ బాధ్యత ఏంటనేది వీళ్ళు చెప్తేనే ఇప్పుడు తెలుసుకునే పరిస్థితి. మీరు అన్నదైతే వాస్తవం. ప్రతి తల్లిదండ్రులు అమ్మాయికి ఆ విషయాలు నేర్పాలనేది. అంటే అన్నిటికంటే చాలా సింపుల్గా పోలీసులు ఎంక్వైరీ చేయాల్సింది ఏంటంటే, ఈవిడ ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఒక 9 మంది కుక్కలు పెట్టుకొని, ఇది ఒక విల్లా, 9 కుక్కలు, 2 మైనర్లట ఆ ఇంట్లో. ఆ మైనర్లు పెట్టుకొని వాళ్ళకి ఏవో ఇటువంటి గంజాలు ఇవన్నీ కూడా చేస్తుందని ఒక అబ్బాయి కొన్నాళ్ళ క్రితం మా మెదక్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు, సంగారెడ్డి ఎస్పీకి. ఆయన ఇమీడియట్గా లుక్ ఇంటు దిస్ మ్యాటర్ అని చెప్తే ఆ కాల్ రికార్డ్ కూడా బయటకు వచ్చింది. సో ఇంత చేయడానికి ఈవిడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈవిడ ఇంజనీర్ కాదు, డాక్టర్ కాదు, జర్నలిస్ట్ కాదు, జాబ్ చేయట్లేదు, ఏమి జాబ్ చేయట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? డ్రగ్స్ దందానా ఏంటి? కనిపెట్టాలి కదా పోలీసులు. ఖచ్చితంగా. ఊరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత మెయింటెనెన్స్. 9 కుక్కలు మేపడం అంటే మామూలు విషయం కాదు. నెలకి మెయింటెనెన్స్ 2-3 లక్షలు అవుతుంది ఆ ఇంటికి దీని అన్నిటికి కలిపి. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు, మస్తాన్ సాయి లేడు, రాస్తారు లేడు, అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది మెయిన్ క్వశ్చన్. ఇది అంటే ఒక డ్రగ్స్ హబ్ ఏమన్నా అక్కడ తయారవుతుందా? ఇప్పుడు మొయినాబాద్లో ఒక ఇంట్లో కలకలం రేగింది, అలాగే ఇక్కడ ఏమన్నా ఉందా? ఓకే. పోలీసులకి అంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ బోళ్ళ మంది కంప్లైంట్ చేస్తున్నారు, ఏంటి మా ఊళ్ళో ఈ దరిద్రం అని. మైనర్స్ పాడైపోతున్నారు, మైనర్స్ని పెట్టుకుంది అని చెప్పి కంప్లైంట్. సో అది పరిస్థితి. లెట్స్ హోప్ పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. మంచి విషయాలు చెప్పారు. చాలా నేర్చుకోవాల్సిన అనేక అంశాలు. అంటే అటు ఆడవాళ్ళు అమ్మ మీరేం చంపాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడే చచ్చిపోతాడు అని అంటే ఒక దరిద్రమైన సలహా కూడా ఇచ్చారు మీరు. లేదు అట్లీస్ట్ పోలీ బతికి జీవోత్సవంలో అయినా బతుకుంటాడు వాడు. అంతే, అంటే కొసమేరపది ఒకటే అనుకో. మంచి విషయాలు చెప్పారు శేఖర్ భాష గారు, ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.